Okay, next one. Sin 2x plus 2 sin 4x plus sin 6x is equal to 4 cos square x sin 4x. ఆ విధంగా మనం ప్రూవ్ చేసుకోవాలి. LHS తీసుకుందాం. సో ఇక్కడ sin 2x plus 2 sin 4x అలానే sin 6x. ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఈ రెండింటికి మనం sin c ప్లస్ sin d ఫార్ములాని అప్లై చేసుకుందాం. sin c ప్లస్ sin d is equal to 2 sin c plus d by 2 అట్లానే cos c minus d by 2. సో ఇది ఫార్ములా sin c ప్లస్ sin dకి సంబంధించి. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనకు ఆన్సర్లో sin 4x ఉంది. సో ఈ రెండింటికి sin c ప్లస్ sin d అప్లై చేయడం ద్వారా మనకు మళ్ళీ sin 4x వస్తుంది. అందువల్ల ఇది కామన్ తీసుకోవచ్చు. సో లెట్ us see that how to calculate this. 2 sin c ప్లస్ d by 2 అంటే 2x ప్లస్ 6x by 2. ఈ 2xని c అనుకుందాం, 6xని d అనుకుందాం. సో c ప్లస్ d by 2 అంటే ఇది. అట్లానే cos c మైనస్ d by 2 2x మైనస్ 6x by 2. సో మధ్యలో ఉన్నటువంటి 2 sin 4x. సో దాన్ని చివరిలో రాసుకుందాం. ఇక్కడ 2 sin 2x ప్లస్ 6x 8x by 2 అంటే ఎంత వస్తుంది? 4x. సో ఈ విధంగా 2 sin 4x వస్తుంది. అట్లానే ఇక్కడ వచ్చేసి cos 2x మైనస్ 6x మైనస్ 4x by 2 అంటే మైనస్ 2x ప్లస్ 2 sin 4x. సో మనం 2 sin 4x కామన్ వస్తుంది అనుకున్నాం కదా. సో ఈ విధంగా వస్తుంది అనమాట. మనకు ఆన్సర్లో ఉంది కాబట్టి అది కామన్ వచ్చే విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నౌ టేక్ 2 sin 4x యాజ్ కామన్ తీసుకున్నట్లయితే ఇది కామన్ వెళ్ళిపోయింది. రిమైనింగ్ ఇది cos మైనస్ 2x. మరి నెగిటివ్ యాంగిల్స్కి cos ఎలా ఉంటుంది? ప్లస్గానే ఉంటుంది. అంటే cos 2x it is equal to cos 2x. The formula is like this. Cos minus theta is equal to plus cos theta. నెగిటివ్ యాంగిల్స్కి cos అనేది మారదు, యాస్టీస్గా వచ్చేస్తుంది. సో cos ఆఫ్ మైనస్ 2x బికమ్ cos 2x. సో ఇది మొత్తం మనం కామన్ తీసుకున్నాం కదా. కామన్ తీసుకుంటే ఏమొస్తుంది? +1. ఓకే, మరి 1 ప్లస్ cos 2x అనే దానికి ఒక ఫార్ములా ఉంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 cos square x. 1 ప్లస్ cos 2x అనేది ఒక ఫార్ములా. దాని ఫార్ములా వచ్చేసి 2 cos square x. సో దీన్ని మనం మల్టిప్లై చేసినట్లయితే 2 2 4 cos square x ఇంటూ sin 4x. ఓకే, సో 1 ప్లస్ cos 2x అనేది ఒక ఫార్ములా. 1 ప్లస్ cos 2x ఈజ్ ఈక్వల్ టు 2 cos square x. So finally this is the RHS 4 cos square sin 4x. Thank you.